2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఉత్తరాంధ్రలో వైసీపీని నడిపించడానికి నాయకుడు లేకుండా పోయాడు. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో అప్పటి వరకు రాజకీయంగా శాసించే నాయకులు ఉన్నా 2019కి ముందు ఎన్నికల తర్వాత బయట నుండి వ్యక్తులను తీసుకొచ్చి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్లుగా చేసి పార్టీని నడిపించారు జగన్. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ సవ్యంగా నడిచినా ఓటమి తర్వాత మాత్రం వైసీపీని నడిపించడానికి నాయకుడు మాత్రం కనిపించలేదు. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పార్టీలో మార్పులు చేర్పులు చేశారు. అనేక ఉమ్మడి జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్లను నియమించారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డిని మరోసారి నియమించారు. 2019 ఎన్నికలకు ముందు నుండి వైసీపీ అధికారం చేపట్టిన 2.5 ఏళ్ల వరకు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించిన విజయసాయిరెడ్డిపై భూ కబ్జా సహా తీవ్ర ఆరోపణలు రావడంతో పక్కన పెట్టి వైవీ సుబ్బారెడ్డికి జగన్ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో ఊహించని పరాజయం చవిచూడడంతో పార్టీని గాడిన పెట్టే పనిలో పడ్డ జగన్ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డిని మళ్లీ తెరమీదికి తీసుకువచ్చి పార్టీని గాడిలో పెట్టాలనుకున్నారు. ఇంతలో అనూహ్యంగా విజయసాయిరెడ్డి వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సాయిరెడ్డి తప్పుకోవడంతో మళ్లీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ఎవరనే సందేహం వైసీపీ నాయకులతో పాటు సామాన్య కార్యకర్తల్లో కూడా మొదలైంది. పార్టీని నడిపించడానికి ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడు ఉండాలి. విజయసాయిరెడ్డి రాజీనామాతో ప్రస్తుతం రీజనల్ కోఆర్డినేటర్గా ఎవ్వరూ లేకపోవడంతో ఉత్తరాంధ్రలో వైసీపీ చతికిల పడే స్థితిలో ఉంది. ఎన్నికల తర్వాత జగన్ అయితే బెంగళూరులో లేకపోతే తాడేపల్లిలో మాత్రమే కనిపిస్తున్నారు. ఉత్తరాంధ్రను పూర్తిగా గాలికి వదిలేయడంతో అక్కడి నేతల్లో ఆందోళన మొదలైంది. ఆ క్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా మాజీ మంత్రి కన్నబాబును నియమించారు. వైసీపీ స్థాపించిన రోజు నుండి సాయిరెడ్డి రాజీనామా చేసే వరకు కూడా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్లుగా రెడ్లకు మాత్రమే జగన్ అవకాశమిచ్చారు. తొలిసారి రెడ్డి సామాజిక వర్గ నాయకులను పక్కనపెట్టి కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నబాబును రీజనల్ కోఆర్డినేటర్గా నియమించడంతో ఉత్తరాంధ్రపై రెడ్ల ప్రభావం తగ్గుతుంది అనే అభిప్రాయం మొదలైంది. విజయసాయిరెడ్డి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న సమయంలో భూ కబ్జాలు, ఆక్రమణలు, ఎన్నో సెటిల్మెంట్లు ఆరోపణలు తెరపైకొచ్చాయి. వైవీ సుబ్బారెడ్డి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న సమయంలో క్యాడర్ని పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరించడం వల్లే భారీ నష్టం వచ్చిందన్న విమర్శలు వచ్చాయి. దానికి తోడు రెడ్డి సామాజిక వర్గం ప్రభావం పెద్దగా లేని ఉత్తరాంధ్రలో రెడ్ల పెత్తనం ఏంటనే విమర్శలు కూడా ఉన్నాయి. 34 అసెంబ్లీ సీట్లున్న ఉత్తరాంధ్రలో కేవలం వైసీపీకి 2 సీట్లు మాత్రమే రావడం, ముందు పనిచేసిన 2 కోఆర్డినేటర్లపై అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి కన్నబాబుని కాకినాడ నుంచి తీసుకువచ్చి ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా జగన్ నియమించారు. మరోపక్క ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకులు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడు ఉత్తరాంధ్ర వాసి కావడం, బొత్స కూడా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కన్నబాబు ఉంటే పార్టీ బలోపేతం అవుతుందని అభిప్రాయపడినట్లు ప్రచారం జరుగుతుంది. సౌమ్యుడిగా పేరున్న కన్నబాబుని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా నియమించడంతో బొత్సకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదని, బొత్స చెప్పిన మాట ఖచ్చితంగా కన్నబాబు కూడా వింటారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. మాజీ ఎమ్మెల్యే కన్నబాబుకు ఎమ్మెల్యేగా, మంత్రిగా, జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఉత్తరాంధ్రలో ఉన్న పార్టీ నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటారన్న ఉద్దేశంతోనే జగన్ ఆయన వైపు మొగ్గు చూపారంటున్నారు. అయితే బొత్స సత్యనారాయణ విషయం పక్కన పెడితే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమర్నాథ్, శ్రీకాకుళం జిల్లాలోని ధర్మన బ్రదర్స్, సిదిరి అప్పలరాజు లాంటి నాయకుల సహకారం కన్నబాబుకి ఎంతవరకు ఉంటుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వర్తించాలని గుడివాడ అమర్నాథ్ భావించారట. ఉత్తరాంధ్రలో ఎంతమంది సీనియర్ నాయకులు ఉన్నా గతంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన రెడ్లను తీసుకువచ్చి ఇన్ఛార్జిగా నియమించడం, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కన్నబాబును తీసుకువచ్చి ఇన్ఛార్జిని చేయడం కొంతమంది నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారట. 3 జిల్లాల ఉత్తరాంధ్రలో ఉన్న సీనియర్ నాయకులను వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా నియమిస్తే స్థానికంగా ఉన్న అందరితోనూ కలుపుకుంటూ పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి 2029 ఎన్నికల నాటికి సిద్ధం చేసే అవకాశం ఉంటుందనేది ఉత్తరాంధ్ర నాయకుల్లో జరుగుతున్న చర్చ. మరి ఇలాంటి పరిస్థితుల్లో కన్నబాబు అందర్నీ ఎంతవరకు సమన్వయం చేసుకుంటారో చూడాలి.